మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని వాక్యం వింటున్నారు, చూస్తున్నారు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని కూడా మీరు షేర్ చేస్తున్నారు, స్టేటస్లో పంపిస్తున్నారు. కొంతమంది దేవుని వాక్యం విని సంఘాన్ని కూడా దర్శిస్తున్నారు. అందును బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం చాలా అమూల్యమైనది. దేవుని వాక్యం చాలా ప్రశస్తమైనది. దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినగలుగుతున్నామంటే మనం ధన్యులుగా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ప్రభుకి మహిమ. మంచిది. అందరూ కూడా ఏపీ మొత్తం కూడా పరీక్షల కొరకై, బిడల కొరకై సంఘాలు, సేవకులు, పెద్దలు, విశ్వాసులు అందరూ ప్రార్థన చేయగా, అందరూ ప్రార్థన చేస్తుండగా దేవుడు గొప్ప కార్యం జరిగించి మంచి రిజల్ట్స్ను దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసినటువంటి వారందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. ప్రత్యక్షంగా వారి కొరకే దేవుడు చేసిన మేలును ఆయా సంఘాల వారు కృతజ్ఞతలు దేవునికి తెలియజేస్తున్నారు. మంచిది. షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్లో కూడా బిడలందరి కొరకు ప్రార్థన చేశాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. అందును బట్టి ప్రభుకే మహిమ. తల వంచి ప్రార్థన చేసుకొని మన శీర్షికను ధ్యానంలోనికి మనం నడిపించబడదాం. మహాగణుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. నాయన 10th క్లాస్ రిజల్ట్స్లో ఈరోజు చక్కగా ప్రభువా మంచి పర్సంటేజ్లు ఇచ్చే బిడ్డల్ని మీరు పాస్ చేశారు. కొంతమంది 1, 2 తప్పిపోయిన వారు ఉన్నారు. వారిని మీరు సరిచేసి మరొక అవకాశం ఉన్నది. మరి ప్రభువా, మరి పాస్ అయిన వారితోనూ మరొకసారి వారు కలుసుకొని ప్రభువా మరి వారితో జాయిన్ అవ్వడానికి కృప దయచేయండి. మెట్టుకు మీరు చేసిన మేలుకై, ఉపకారాలకై మీకు వందనాలు. ఈ రాత్రి వేళ చదవబడబోతున్నటువంటి వాక్య భాగంతో మమ్మల్ని దర్శించి అమూల్యమైన సంగతులు మాకు నేర్పించి కృపదయ చేస్తారని స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని ప్రభువ ఈ రాత్రి వేళ సంధించి బలపరచమని యేసుక్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రములు. మన శీర్షిక ఏంటంటే ఆశ్రయపురములు. ఏం ధ్యానం చేసాం? గత వారం ఆశ్రయపురమును గురించి యొక్క ప్రస్తావనాన్ని మనము చదువుకున్నాం. అందులో మనం గమనం చేసినప్పుడు కెదేశు అనగా పరిశుద్ధత అనే మాట మీద ధ్యానం చేశాం. ఈరోజు రెండవది ఏంటంటే, ఈరోజు రెండవ మాట మనం చూసినప్పుడు షెకెము అనే మాట చూడబోతున్నాం. ఏదంట? షెకెము. చూద్దాం రండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందాం. బైబిల్లో ఉన్నవారు వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చూడండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 7, 8 వచనాలు. అప్పుడు వారు నప్తాలీయుల మన్యములో గలిలయలోని కెదేశును, ఎఫ్రాయిము మన్యమందలిని షెకెమును, యూదా వంశమందలిని హెబ్రోనును, కిరతారును ప్రతిష్ఠించిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములుండి మైదానముల మీదనున్న అరణ్యములోని బేసేరును, గాదీల గోత్రములోండి గిలాదులోని రామోతును, మనష్షీల గోత్రములోండి బాషానులోని గోలానును నియమించిరి. ఈ 7, 8 వచనాలలో 6 ఆశ్రయపురాల గురించినటువంటి ప్రస్తావనాన్ని మనము గమనించవచ్చు. ఎన్ని ఆశ్రయపురాలు? 6 ఆశ్రయపురాల ప్రస్తావన చూస్తూ ఉన్నాం. యోర్దాను పడమన 3 ఆశ్రయపురాలు, యోర్దాను తూర్పున 3 ఆశ్రయపురాలు. ఇది నిర్మించాలని దేవుడు నిర్ణయించగా దేవుడు నాయకత్వం కలిగిన ప్రజల దగ్గర నుంచి ఆశ్రయపురాలను నిర్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని ఆశ్రయపురాలు? 6 ఆశ్రయపురాలు. ఎవరిని చూపిస్తుందంటే, గత పాఠంలో చెప్పాను, యేసుక్రీస్తుకే వర్తిస్తుంది. కెదేశు అంటే పరిశుద్ధత. మన ప్రభు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన ప్రభువే మహాపరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. అటువంటి ప్రభువుని గురించినటువంటి వివరణ మనం చూస్తున్నాం. మరి ఆశ్రయపురము నేడు ఏదంటే అదేదో తెలుసా? సంఘము. మన భాష చెప్పాలంటే సమాజానికి ఒక పోలీస్ స్టేషన్. విశ్వాసులకి ఏది? సంఘమే ఒక ఆశ్రయపురము అని మనం విన్నాం. కాబట్టి ఎవరైనా ఎట్టి పాపైన ఆశ్రయపురం ఆ రోజులు. ఎందుకంటే ఎవరైనా హత్య చేస్తే, పొరపాటుగా చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఆశ్రయపురానికి వెళ్ళి అక్కడ యాజకునికి చెప్పి తను కనపరుచుకొని తర్వాత వారిని భద్రపరుస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మన పోలీసులు, అయ్యా నేను ఒకరిని చంపేశానయ్యా,
ఒకరు నరికేస్తానయ్యా, ఒకరి దగ్గర దొంగతనం చేసాయ్యా, వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు, నన్ను కొట్టడానికి వస్తున్నారు, నన్ను కాపాడండి, పోలీస్ స్టేషన్లో తన్ను తానేమవ్వాలి, సరెండర్ అవ్వాలి. అయితే ఒక పాపి తను పాపం చేశాడని, దోషం చేశాడని, అవినీతిలో ఉన్నాడని, అక్రమంలో ఉన్నాడని, అపవిత్రతలో ఉన్నాడని తను తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలి? అతడు దేవుని సంఘానికి వెళ్ళాలి. అనగా జీవము కలిగిన దేవుని సంఘం అనేటువంటి దైవ మందిరానికి వెళ్ళి యాజకుల దగ్గర, సేవకుల దగ్గర, అయ్యా నేను పాపం చేశాను, నా కొరకు ప్రాయశ్చిత్తంగా మీరు ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు వారి కొరకే ప్రార్థన చేసి, దేవా నన్ను క్షమించు ప్రభుని అడిగితే అప్పుడే తన నోటి హృదయం ద్వారా పాపాలు క్షమించబడి క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. అది ఎక్కడ జరిగే కార్యం? అది దేవుని సంఘములో జరిగే కార్యం. ఆశ్రయపురము నేడు ఆత్మీయులకు ఆశ్రయపురం. ఆశ్రయపురం ఎవరికి? పాపికి, ఆత్మీయులుగా మార్చబడే వారికి అది గొప్ప ఆశ్రయపురంగా ఉన్నది. ఈ విషయాలను కూడా మనం కూలంకషంగా మనము ఆలోచన చేస్తున్నాం, వింటూ ఉన్నాం. మంచిది. ఒకటేమో మనం విన్నదేది, నెంబర్ 1 ఆశ్రయపురాలు 6లో కేదేశం గురించి విన్నాం. ఈరోజు 2వ ఆశ్రయపురాన్ని గురించి యొక్క ప్రస్తావనని మనం గమనం చేద్దాం. రండి. 20వ అధ్యాయము 7వ వచనంలో ఏం రాబడుతుంది? షెకెము అని చదువుతున్నాం. ఏంటంట? షెకెము. ముందుగా చెప్పాను, బైబిల్లో ప్రతి పేరుకి ఏముంటుంది? అర్థం ఉంటుంది. ప్రతి మాటకు పరమార్థం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేదేశు అనే మాటకు అర్థం ఏంటో తెలిసిన? కేదేశు అనే మాటకేమో పరిశుద్ధత, షెకెము అనే మాటకు అర్థం అంటే భుజము అని అర్థం. షెకెము అనే మాటకు భుజము. నన్ను చూస్తున్నారు, షోల్డర్. భుజం ఏం చేస్తుంది? భుజం బరువులేస్తుంది, భుజం భారాన్ని మోస్తుంది. భుజం ఏం చేస్తుంది? మనుషుల మరి భుజం ఎంత బరువైన పైకి లేస్తుంది. చూస్తారండి? అంటే భుజం దేన్ని చూపిస్తుంటే భారాన్ని మోసేదిగా చూపిస్తుంది. ఈ యొక్క షెకెము భారము మోస్తుంది. మరి మన ప్రభువుని గురించి చదివితే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9:6 చూడండి ఒకసారి వాక్యం. 9:6లో మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు గ్రహించబడెను. తర్వాత ఆయన భుజము మీద ఏ భారం? భారం ఉన్నది. అది మనకు కావాల్సిన మాట. భుజము మీద ఏముందో తెలుసా? ఈ భారం ఎవరు భరించాడు? భుజము మీద రాజ్యభారం. ఏ భారం అంటే ఈ లోక రాజ్య భారం ఆయన భరించాడు. ఏ భారమో తెలుసా? లోక రాజ్య భారాన్ని దేవుడు భరించినట్టుగా చూస్తున్నాం. ఆయన భరించాడు, భారం మోస్తున్నాడు. అందుకే కదా దేవుని వాక్యం ఉంటుంది, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా రండి రండి. ఎవరు పిలుస్తారండి? మనం పాపాత్ములు ఎవరైనా పిలుస్తారా? శ్రమలో ఉన్నవారు ఎవరైనా పిలుస్తారా? కష్టంలో ఉన్నవారు ఎవరైనా పిలుస్తారా? కన్నీళ్ళలో ఉన్నవారు ఎవరైనా పిలుస్తారా? మనం పిలిస్తే ఓదార్చాలి, మనం పిలిస్తే సహాయం చేయాలి. మనకెందుకు వచ్చింది? మీరు బాగా అర్థం చేయండి. దారిలో ఎవడైనా యాక్సిడెంట్ జరిపింది అనుకో, మనకెందుకు లేబ్బా, మనం పోతే మళ్ళీ ఎవరు ఎక్కడేమని అడతారు, మనకెందుకు వచ్చిన బాధని కొంతమంది ఏమవుతారు? వెళ్ళిపోయేవారు ఉన్నారు. కొంతమంది ప్రేమ కలిగి, దయ కలిగి, ఆదరించగలిగిన వారు కూడా ఉన్నారు. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. అయితే ప్రయాసపడి భారం మోస్తున్నారా? అయితే నా దగ్గరికి రండి. దేవుడు అంటాడు, నా దగ్గరికి రండి. ఎందుకు తెలుసా? ఆయన ఆశ్రయ కేంద్రము, ఆయన ఆశ్రయ దుర్గము అని చూస్తున్నాం. మీకు కావాలంటే దైవ గ్రంథాలు చూద్దాం రండి. యెషయా గ్రంథం 25:3. యెషయా గ్రంథం 25:3. యెషయా గ్రంథం 25:3 ఒకసారి చదువు నాయన బైబిల్లో. ఇక్కడ బాగా గమనించాలి. దరిద్రులకు ఎట్లా అన్నట్టు ఆయన శరణ్యముగాను అన్నట్టు. శరణ్యం అంటే ఒక ఆశ్రయం. ఎక్కడంటే ఆయన శరణ్యములో ఉన్నాను, ఆయన ఆశ్రయములో ఉన్నాను, ఆయన నీడలో ఉన్నాను, ఆయన భద్రతలో ఉన్నాను కదా. నెక్స్ట్ బీదలకు ఎలాగున్నాడు? ఆయన శరణ్యముగాను. నెక్స్ట్ వర్డ్ శరణ్యముగాను. గాలివాన తగలకుండా ఎట్లుంటాడంట ఆయన?
అది ఆశ్రయం. అది ఇప్పుడు చూడండి, ఈ ఆశ్రయపురంలో ఏం తగలదు? గాలి వాన కూడా తగలదు. ఆశ్రయంలో భద్రత ఉన్నది. అందుకే యెహోవా ఎలాంటివంటే ఆయన నిత్యాశ్రయదుర్గం. కాబట్టి ఆయన ఆశ్రయదుర్గమైన వాడుగా చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో మాట రాయబడుతుంది, ఆయన ఆశ్రయదుర్గమైన వాడుగా చూడదు. నీ భారము, నీ పరిస్థితి ఏదైనా సరే ఆయన నీ పక్షాన ఉండి కార్యం చేస్తాడు. అందువల్ల నువ్వు ఎలాగ మరి నీ భారముతో ఉన్నావా? ఆ భారం ఏం చేయాలి? ఆ భారాన్ని నువ్వే పెట్టుకోకూడదు. ఆ భారాన్ని నువ్వు ఏం చేయాలి? ఆ భారం ఏం చేయాలంటే ఏమిటి? మొయ్యలేకపోయినంతగా మోసవనుకో. నీ వల్ల కాకపోతే ఏం చేస్తావు? ఆ పురుగుని దించుతావు. అమ్మా, నువ్వు దించేదానికి ఆడంటే దించేదానికి కుదరదు కదా. కొన్ని సందర్భాలు మీరు గమనించాలి. దేవుని వాక్యం అంటుంది కీర్తన 55:22లో అక్కడ ఒక మాట రాయబడుతుంది. కీర్తన గ్రంథం 55:22లో ఏం రాయబడుతుంది చూడండి. ఆయన అక్కడ 55:22 అది నీ భారం ఎవరి మీద మోసేస్తావు? ఆయన భారంతో ఉన్నవారు నా దగ్గరికి రండి, మీరు వచ్చిన వారు, ఎందుకంటే మీకు నేను ఆశ్రయ కేంద్రంగా ఉన్నాను, నేను బీదలకు శరణ్యముగా ఉన్నాను, కాబట్టి మీ భారాన్ని నా మీద వేయండి. ఎవరి మీద వేయాలా? కొంత సందర్భాలు చూస్తాం, అత్త మీద కోపం, దుత్త మీద, ఎదుటివారి మీద కోపం, వస్తువుల మీద. మన కోపాన్ని ఏం చేస్తాం? అలా ప్రదర్శిస్తాం. మన బాధ కొన్ని సందర్భాలు చెప్పుకోలేక మనం ఏం చేసుకుంటామా? కొన్నిసార్లు కోపం గోడ కొట్టుకుంటాడు వాడే. ఏమరంటే నేను నా వల్ల కాలేకపోతే టెంప్ట్ అయిపోయినా నేను అంటాడు. కొందరు అంతరంగంలో ఉన్న బాధ ఏమండి, ఇంకా ప్రేమలు విఫలాలైతే చూడాలి ఆ నరకం, ఆ బాధ వాడికి అర్థమవుతుంది. పిచ్చి మాసిపోయిన గడ్డం, చింపిరి జుట్టు, చినిగిపోయిన వస్త్రధారణ, వాడు రూపం, వాడు అవతారం ఏమనంటే వాడు ఏం మాట్లాడలేడు. మొదట ఉన్నంత ఊపు వాడికి, తర్వాత తెలుస్తుంది. ఈరోజు రేపటి దినం పెళ్లి కాబోతుండే ఒక యవనస్తుడిని నేను కలిసాను ఈరోజు. సార్ పెళ్ళికి రండి, ఆయన పెళ్ళికి మోజులో ఉన్నావా? భద్రంరా యవనస్తుడా. వాడు అంటున్నాడు జాగ్రత్తడే. ఏం సార్ అంటే సలహాలు సూచనలు చెప్తున్నాం, 7 ఏళ్ళ అనుభవం అన్నా నేను. ఏంటండి సలహాలు సూచనలు పెద్దలు ముందుగా అనుభవించిన వాళ్ళు చెప్తున్నారు, నాయన జాగ్రత్తగా మెసులుకోనంట. ఇంకొక అతను పెళ్ళైన చెప్తాడు, ఎంత మెసులుకోనేము సార్? వానాగాలి దగ్గర చెట్టు ఎంత సార్ అన్నాడు. వానాగాలి ఎవరా? భార్య వానాగాలి బలుస్తాడు. వానాగాలి దగ్గర చెట్టు బలం ఎంత సార్? నువ్వు ఎంతరా చెయ్యి, అది ఊగాల్సిందే, ఊడిపోవాల్సిందే. అది రైట్, కరెక్ట్ మాట. వంగాల్సిందే, ఊగాల్సిందే. అది ఊగుతుంది, తర్వాత వంగతుంది. జీవితం అంటే దేవుని వాక్కులో ఆ విషయాన్ని వాడికి పంచుతున్నప్పుడు జీవిత మెలుకులు భద్రంగా ఉండాలన్న సంగతిని వివరిస్తున్నాం. ఈరోజు ఆలోచించండి, చాలామంది అంతరంగంలో భారం భరించలేని పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి అనుభవాలు కూడా ఉంటాయి. కొందరు చెప్పుకోలేని భారాలు కూడా భరిస్తున్న వారు కూడా ఉంటారు. ఈ లోకములో ఆయన భారం మోసాడు. లోక రాజ్య భారం అంతా కూడా ఎవరు భరిస్తున్నారా? దేవుడే భరిస్తున్నాడు. బిడ్డల భారం ఎవరు భరించాలి? తల్లిదండ్రులు భరించాలి కదా, తల్లిదండ్రులే భరించాలి. అరే ఆలోచించండి, భారం యెహోవా మీద మోపము. మనం చూస్తూ ఉన్నాం మానవ జీవితంలో చాలా భారాలు ఉన్నాయి. చెప్పలేని భారాలు ఉన్నాయి, చెప్పుకోలేని భారాలు ఉన్నాయి. చెప్తే ఏమంటారో, చెప్పకపోతే ఏమవుతుందో. మానవుడు లోలోపల బాధపడి వాడు ఏమైపోతాడా? వాడు మొఖం, వాడి జీవితం అంతా ఏమవుతుంది? తగ్గిపోతాయి. ఏమిరా అలాగైపోయినా? ఏం లేదు. నిజం చెప్పు. కొంత లోపలికి వెళ్తే వాడు అప్పుడు చెప్తాడు మనసు ఇప్పి, ఇది నా పరిస్థితి, ఇది నా కష్టం, ఇది నా కన్నీళ్ళు, ఇది నా వేదన, ఇది నా దుఃఖం, ఇది నా సమస్య, ఇది నా మరి ఆక్రందన, ఇది నా ఆలాపన అంటాడు. అయితే దేవుని వాక్యంలో మానవుని జీవితంలో ఏ భారాలున్నా, ఈరోజు మనుషుల జీవితాలు చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 16:3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. నీ పనుల భారం ఏదైతే నువ్వు పూనుకోవాలనుకుంటున్నావో నేస్తమా, నువ్వు ఆయన మీద భారం వేయాలి. ఏ పని చేసినా ఎవరి మీద ఆధారపడాలి?
అమ్మా నువ్వు పరీక్షలకు వెళ్తున్నావా భారమే, నువ్వు ఒక పనికి వెళ్తున్నావా భారమే, ఒక ఉద్యోగ ప్రయత్నంలో ఒక భారమే, ఒక వ్యాపారం చేస్తున్నావు ఒక భారమే. ఎవరి మీద? ప్రభువా నిన్ను బట్టి నేను పని చేస్తున్నాను తండ్రి, నిన్ను బట్టి కార్యమును తలపెడుతున్నాను ప్రభువా. అయ్యా నా జీవితంలో నీ మీద ఆధారపడి నీ మీద నా భారం వేసి నేను పని చేస్తున్నాను. ఏం చేస్తారు? కొంతమంది దిగుతారు, అంతా దేవుడు చూసుకుంటాడు పని, దిగుతారు. దేవుడి మీద భారం వేసాడు ఎప్పుడు చెడిపోలేదండి. మనుషుల మీద ఆధారపడి, మనుషుల మాటకు లోబడి, మనుషుల మాటలకు విని అనేక రకాలుగా నష్టపోయిన వారు ఉన్నారు. దేవునితోనూ ప్రారంభించి చూడు, నీ ప్రతి పని అద్భుతంగా జరుగుతుంది. ఆయన నామమును బట్టి నువ్వు చేసి చూడు, ప్రతిదీ కూడా నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కాబట్టి నీ భారం పనుల భారమైన పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన నువ్వు చూడు, ఆలోచన చేయి. కీర్తన 68వ కీర్తన 14వ చరణంలో ఒక మాట కీర్తనకారుడు రాశాడు, మనం చదువుదాం. 68:19. 68:19లో ఆయన అనుదినము ఎప్పుడంట? అనుదినము ఆయన మా భారము భరించుచునే ఉన్నాడు. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మా రక్షణ అయి ఉన్నాడు. మా అనుదినం మన భారాన్ని మోస్తున్నాడు, అనుదినం మనం రక్షిస్తూ ఉన్నాడు, అనుదినము మనం కాపాడుతున్నాడు. నీ డబ్బో, నీ బలమో, నీ జ్ఞానమో, నీ ఐశ్వర్యమో నిన్ను కాపాడడం లేదు, కేవలం దేవుడే రక్షిస్తూ ఉన్నాడు. నీ ఊపిరికి కారణం ఆయనే, నీ జీవితానికి కారణం ఆయనే, నీ బాధల నుంచి తప్పించడానికి ఆయనే కారకుడు. ఏ శ్రమల గుండా నువ్వు వెళ్ళినా నీకు దేవుడు కార్యం. కొంతమంది ఎగ్జామ్లకు వెళ్ళారనుకో, ఆడపోతే మర్చిపోతే ఏం చేస్తారా? టెన్షన్ చేస్తే ఏం చేస్తారా? అప్పుడు కూడా ఎవరు తోడు రావాలి? దేవుడు జ్ఞానం ఇవ్వాలి. అందుకే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎవరిలో ఉంది? యేసు క్రీస్తులో ఉన్నాయి. కాబట్టి మనం చదువుతూ దేవుడి మీద ఆధారపడాలి, చదవకుండా కాదు. గాల్లో దీపం పెట్టి దేవుడా ఈ దీపం వెలగాలంటే కాదు. ఇప్పుడు ఎవరిని ప్రశ్నించినట్ట? దేవుని ప్రశ్నించినట్టు. నీ ప్రయత్నించే ప్రయత్నం దైవత్వం అన్నారు ఒక ఆయన. మనం ప్రయత్నం చేయాలి, మనం కష్టపడాలి. అయ్యా నేను చదివాను ప్రభువా, నీ మీద ఆధారపడ్డాను, నేను పరీక్ష రాశాను, ఈరోజు మంచి రిజల్ట్స్ ఇచ్చావు ప్రభు, నీకు స్తోత్రం. బిడ్డలందరూ కష్టపడ్డారు, దేవుడు చక్కటి రిజల్ట్స్ని ఇచ్చాడు. వాళ్ళ సామర్థ్యం కొద్దికి ఇచ్చాడు, వాళ్ళ శక్తి కొద్దికి ఇచ్చాడు. మా అందరూ హీరోలు అయిపోరు. సినిమాలో హీరో ఒకడే ఉంటారు, 10 మంది ఉంటారా? అంతే, ఏక్ నిరంజనం ఒకడే అవుతాడు. అంటే అందరూ చదువుతారు, కానీ వారి వారి సామర్థ్యాన్ని బట్టి చేతులు ఎన్ని ఉన్నాయి? 5 వేలు 5 ఉన్నాయి. ఈ 5 వేలు ఒకే విధంగా లేదు కదా, పలు రకాలుగా ఉంటాయి. అట్టని వాడికి అన్ని మార్కులు వచ్చింది, నీకెవరు అన్ని మార్కులు అని అనేదానికి లేదు. నాయన చదువు, నాయన నీకు గడ వస్తుంది, ట్రై చేయి. ఇప్పుడు ఇంకోసారి ఇంకో పరీక్ష చూడు, ఆలోచించాలి. కొంతమంది 10th క్లాసులో మంచి మార్కులు వస్తాయి, ఇంటర్మీడియట్ తక్కువ మార్కులు వస్తాయి. కొంతమంది 10th క్లాసులు తక్కువ మార్కులు వస్తాయి, ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు వస్తామా? ఇక్కడ మార్కులు ప్రాముఖ్యత కాదు, నాలెడ్జ్ ప్రాముఖ్యత. చదువుకునే జ్ఞానం చాలా అవసరం. అందుకే మన భారమంతా కూడా ఆయన భరిస్తున్నాడు. ఆయనే మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షిస్తూ ఉన్నాడు. నీ ప్రయాణాల్లో, నీ రాకపోకలో, నీ ఎండల్లో ఎట్టున్నదా? దాదాపు 42-43 డిగ్రీల సెల్సియస్లో ఎండ వేడి తట్టుకోలేకపోతున్నాం. ఏసీకి అలవాటు అట్ట బయట ఎండ కరెక్ట్గా 1 గంటకి 2 గంటలకు మాడిపోయి తట్టుకోలేకపోతున్నాం. ఎండ వేడిని, సూర్యకిరణాల ఆ ఎఫెక్ట్కి మన బాడీ కంట్రోల్ కాలేకపోతుంది. అర్థమైందా? ఇప్పుడు మన దేవుడు మనం ఎట్లా ఎంతో పోయిన ఇంట్లో ఉండగలమా? బయటికి పోవాలి, బతుకు తెరువు కొరకు బయట పోవాలి, తప్పదు. అప్పుడు వెళుతున్నప్పుడు ప్రయాణాల్లో ఎండ దెబ్బ తగలకుండా, ఏ ప్రమాదం లేకుండా దేవుడు మనం ఏం చేస్తున్నాడు? ఆయన రక్షిస్తున్నాడు. ఈ దేహముల విషయాల్లో ఆయన రక్షిస్తున్నాడు. అనుదినం మన భారమును భరిస్తున్నాడు. చూడండి, యోబు గ్రంథం 23:2లో మరొక మాట చూద్దాం రండి. యోబు గ్రంథం 23:2. యోబు గ్రంథం 23:2. నేను నేటి వరకు మొరలిడుచున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే నా మూలుగు కంటే నా వ్యాధి భారంగా ఉంది. ఈరోజు వ్యాధి బాధలతో ఎంతమంది ఉన్నారండి? క్యాన్సర్తో, లివర్ పోయి, కిడ్నీలు పోయి,
అర్థమవుతుందా? డయాలసిస్ చేసుకుంటూ నేటి దినాలు ఎంతోమందిని మనం వింటూ ఉన్నామండి. దీర్ఘకాల వ్యాధులు ఉన్నారు, స్వల్పకాల వ్యాధులు ఉన్నారు, తాత్కాలిక వ్యాధులు ఉన్నారు. వీటన్నిటిలో దేవుడు మనల్ని కాపాడి ఈరోజు వాక్య వినే భాగ్యం ఇచ్చాడే. నువ్వెంత ధన్యుడివి, ఎంత ధన్యురాలివి. అర్థమైందా? స్థానిక సంఘ వాక్యం, దేవుని వాక్యం, ఇష్టపడే వారి వాక్యం నువ్వు వినగలుగుతున్నావంటే ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి ధన్యత. అదే నువ్వు చెప్పలేని రోగంతో పడి బాధతో పడిపోయి మంచా నుండి వాక్యం చెప్తుంటే నీ మనసు అట్టుంటుందా? పో ప్రభువా, నేను ఎన్ని రోజులు ప్రార్థన చేసుకున్నాను, నాకు ఈ రోగం వచ్చింది అంటారనరా. కొంచెం చెప్పుకోలేకపోయిన బయట అంతరంగంలో ఆ బాధ దాగి ఉంటుంది. మనం ఏమన్నా ప్రభువా, ఏది జరిగినా నీ చిత్తమే నాయన, అది ఆడంటుందా? మన వల్ల కాదు. ఆ మాట నోట్లో రావాలంటే చాలా తెగింపు ఉండాలి, ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి. అంతా నా మేలుకే. ఎప్పుడా? అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచకే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెన్. ఎప్పుడు పాడతాం? ఇది అనుదినం పాడతాం పాట. అప్పుడు కాదు, పరీక్షలో పాస్ చూడు. ఇప్పుడు పాడతాడు అంతా నా మేలు. ఎప్పుడా? అదే ఫెయిల్ ఎప్పుడు కూడా అంతా నా మేలుకే. ఒక ఆయన మీటింగ్ పెట్టాడంట, రిజల్ట్ వచ్చిన రోజు. అంత అయిపోయిన తర్వాత మంచి డిన్నర్ బిర్యానీ పెట్టాడంట. ఏం బ్రదర్, ఈరోజు మంచి పార్టీ పెట్టారు, 2 విషయాలు సంఘానికి తెలియజేయనంట. ఈరోజు మా కొడుకు ఫెయిల్ అయినాడు, అందులో బట్టి దేవునికి స్తోత్రం అన్నాడంట. అమ్మా, కొడుకు ఫెయిల్ అయింది పబ్లిక్గా చెప్పాడు. మనమైతే బాధపడేది కదా, ఎవరికి చెప్పుకోం. తర్వాత సంగతి నిజంగా మీటింగ్ పిలిచి 10 మంది పెట్టాడు. పోనీ ఈసారి పోయినాడు, ఇంకోసారి వస్తాడు దేవుడు. వాడు బుద్ధి రావడానికి దేవుడు చేశాడు. అందులో బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇంకైనా మేలుకుంటాడు నా కొడుకు. ఎప్పుడు విజయమే కాదు, ఓటమి కూడా నేర్చుకోవాలి నా కొడుకు అన్నాడట. ఓటమి కూడా నేర్చుకోవాలన్నాడట. నిజం, ఎప్పుడు గెలుపులో ఉండి టక్మని ఓడిపోతేమో తెలిసిన కొంతమంది అలాగ తమ జీవితాలు త్యజించుకున్న వాళ్ళు. మీరు విన్నారో లేదో, నేను విన్నాను, నేను చదివాను కూడా. అన్నిట్లో పాస్ అయ్యి చివరికి వచ్చే కొందికి ఏదో ఒక దాంట్లో ఓడిపోతే వాళ్ళు తట్టుకోలేరు. అప్పుడప్పుడు మన జీవితాల్లో ఓటములు గెలుపులు ఉంటేనే జీవిత పాఠాలు అర్థమవుతుంది. అన్నిట్లో నెగ్గిన తర్వాత ఉద్యోగాలు రాలేదనుకో, అన్నిటిలో నెగ్గి ఉద్యోగాలు రాలేదంటే ఎంత వేదన తెలిసినా, ఏం ప్రభు అన్నిటిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను, అన్నిట్లో ఫస్ట్ క్లాసు, ఈరోజు నాకు ఉద్యోగం రాలేదయ్యా. హృదయంలో వేదన ఉండదా? బాధ ఉండదా? ఆలోచించేద్దాం. కాబట్టి వ్యాధి భారం, ఈరోజు మన వ్యాధి భారాలలో ఎవరు కాపాడుతున్నాడు? దేవుడే కాపాడుతున్నామా. ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా నేను ఉన్నానంటే, నేను ఇంకా నిలిచి ఉన్నానంటే ఇది నీ కృప, ఇది నీ కృప. ప్రతి విషయంలో దేవుని స్తుతించబద్దులం. అనుదిన దేవుడు మనం రక్షిస్తున్నాడు. ఆశ్రయపురములో మనం చూస్తే షెకెము ఆయన యొక్క భుజమును భారమును మోస్తున్నాడు. ఆయన మన భారాన్ని ఎవరు మోస్తారా? గద్ద తన పిల్లను మోసినట్లుగా యేసయ్య నిన్ను ఏం చేశాడు? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే, నిన్ను సంక పెట్టుకుని నిన్ను ఎత్తుకునివాడు, మోసేవాడు నేనన్నాడు. నేను మోసేవాడాడు. ఇప్పుడు వాడు శాలేం ఉన్నాడు, చిన్నప్పటి నుంచి వాడు ఎత్తుకునేవాడికి, పుట్టినప్పుడు వాడు ఎవరు ఎత్తుకునేవాడికి తెలీదు. ఒక 5 ఏళ్ళ తర్వాత ఎవరు ఎత్తుకుంటారో వాడికి బాగా అర్థమవుతుంది. అంటే వాడికి మొదటి సంవత్సరంలో మొదటి 3 నెలలు ఎవరు ఎత్తుకున్నారో, కొంతమంది చెప్తారు మొదటి 3 నెలలు తల్లిని గుర్తించడం చాలా కష్టమట. ఆ తర్వాత 3 నెలల తర్వాత 4వ నెలకు వచ్చే కొద్దికి తల్లి స్పర్శ బాగా అర్థమవుతుంది అంటారు. అర్థమవుతుందా? అలాగనే దేవుడు నిన్ను నన్ను మోయగా ఆయన ఒక తండ్రి వలె ఒక తల్లి వలె ఏం చేశాడు? మోసింది అండి. తండ్రి మోసేవాడు. అనుదినం మన భారమును ఆయన భరిస్తూ మోసిన వాడుగా చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మన భారాన్ని ఆయన భరించిన వాడుగా చూస్తున్నాం. అయితే మానవుడు ఏ భారంలో ఉన్నాడో తెలుసు చాలా వరకు. ఏమండి, మనం చూద్దాం రండి, ఇంకొక మాట చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 3వ వచనం చూడండి.
రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. రెండవ కొరింథీ 5:3 చూడు ఒకసారి. రెండవ కొరింథీ 5:3. ఏడా గుడారంలో ఈ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నామా? ఎప్పుడు మూలకతానే ఉంటున్నాం, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం, ఎప్పుడు దుఃఖపడుతున్నాం, ఎప్పుడు నలిగిపోతున్నాడు. నా బతికెందుకో, నా జీవితం ఎందుకో, నన్ను ఎందుకు ఉంచాడో, నా బాధే. ఇదే రామాయణం. ఇంట్లో ఉన్న సోపు బయట పోతే ఆ రామాయణం గుర్తురాదు, లోక రామాయణం గుర్తొస్తుంది అండి. లోకల విషయాలు చూస్తాం. ఇంట్లో ఉన్నంతవరకు మనం ఎట్టున్నామంట? ఈ గుడారములో ఉన్నంత మనం మూలుగుచున్నాము, భారం భరిస్తున్నాం. ఇంట్లో బిడ్డల సమస్య, భార్య సమస్య, బంధువుల సమస్య, ఆర్థిక సమస్య, అనారోగ్యమైన సమస్య, అప్పుల సమస్య, జరగడం కష్టం, జరగలేక కష్టం, నడవలేక కష్టం, నడుస్తున్న కష్టం. జీవితంలో ఇంటి సమస్యల మధ్యలో మానవుడు గుడారములో భారము భరిస్తూ ఉన్నాడు. కొంతమంది భార్య తన ఇంటిని నడిపిస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో భర్త ఇంటిని భారం భరిస్తూ ఉంటారు. కొంతమంది పురుషులు మౌనంగా ఉండిపోతున్నారు బాధ్యత లేకుండా. కొంతమంది ఏమండి స్త్రీలు బాధ్యత లేకుండా మౌనంగా ఉండిపోతున్నారు. ఇద్దరు ఉన్నారు, ఇద్దరులో ఉన్నాయి లోపాలు. కొంతమంది భరించేవారు ఉన్నారు, కొంతమంది జులాయిలుగా తిరిగేవారు ఉన్నారు. నాకు అవసరం లేదు, నేను పట్టడానికి ఉంటారు. ఏమే కట్టుకుని తెచ్చేయి అనేవారు ఉన్నారు. అయ్యో కష్టపడుతున్నాడు కదా, మనం చూసుకోవాలి కదా అనేవారు కూడా ఉన్నారు. ఇరుపక్షాల కూడా కార్యాలు ఉన్నాయి. అయితే కుటుంబంలో మనం బాధపడుతూ నలిగిపోతూ భారం భరిస్తున్నాము. అయితే ఈ రాత్రి వేళ నీకు ఆశ్రయపురం ఉన్నది. నీ భారాన్ని భరించే ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన దగ్గరికి రా, నీ భారాన్ని ఆయన భరిస్తాడు. మానవుడు భరించే మరొక భారం చూస్తే లేవియాకాండం 22వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నారని. లేవియాకాండం 22:9 చదువునైనా. పాప భారమును మోసుకొని, అది పాప భారమున మానవుడికి ఏమొస్తుంది? చావు వస్తూ ఉంది. వాడు పాపం వాడు చచ్చేటడికి చేస్తుందంటారు లోకం. మన పాపాల ద్వారా మనం చనిపోతున్నాం, అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాం, నిత్యాగ్నికి వెళ్ళిపోతున్నాం. అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నీ పాప శాపమును తీసివేయడానికి తన రక్తమే కార్చి సిలువలో వధించబడడానికి ఇష్టపడ్డాడు. నేస్తమై రాత్రి వేళ ఆలోచించి, ఇదిగో ఆశ్రయపురములో ఆయన భారము భరించడానికి వచ్చాడు. అది ఏ భారం తెలుసా? నీ పాప భారం, తల వెంట్రుకంటికి మించిన భారం, అపరాధ భారం, శాప భారం, రుగ్మత భారం, అపవిత్రమైన భారం, మోసమనే భారం, అన్యాయమైన భారం, అబద్ధాలైన భారం, ఇవన్నీ కూడా నీలో ఉంటే వాటన్నిటినీ తీసుకోవడానికి యేసు రక్తము ఈ లోకము ఒలికించినట్టుగా చూస్తాం. సిలువలో రక్తం కార్చి ఆయన ప్రాణం పెట్టి చనిపోవడం ద్వారా మనకు కలిగిన భాగ్యం ఏంటి తెలుసా? మన పాప భారమంతా విడిపించబడి ప్రశాంతతలోకి వెళ్ళిపోయాం. ఏమైపోండి ఇంతవరకు ఈరోజు పిల్లలందరూ 10వ తరగతి పిల్లలతో 10:30 దాకా ఎట్టున్నారా? ఒకే భారం. రిజల్ట్ ఎప్పుడు? నాదేమవుతుంది 11:30 తర్వాత విజల్. మళ్ళా వాడు రిజల్ట్ తెలిపిన తర్వాత భారం అంతా పోయింది. రిజల్ట్ తెలిసినట్టుగా భారం ఎలాగైతే పోదో ప్రభు లోకానికి వచ్చిన తర్వాత మానవుల పాప భారం అంతా పోయి పరలోకం చేరే భాగ్యం ఇచ్చాడు. నేస్తమా రాత్రి దేవుని వాక్యం వింటున్నావు, దేవుని వాక్యం చూస్తున్నావు, ఆలోచన చెయ్యి, అర్థం చేసుకో, ఆలకించు, అంగీకరించు. ఆయన నమ్మితే పరలోక రాజ్యం. ఎంతవరకు లోకంలోనే సాగిపోతావు, ఎంతవరకు లోకంలో జీవిస్తాం, ఎంతవరకు లోకం మీద ఆధారపడతావు, ఎంతవరకు ఈ లోకం శాశ్వతం అని అనుకుంటున్నాం. శాశ్వతమా ఇది? శాశ్వతం కాదు ఈ లోకం, అశాశ్వతమైన లోకం. కాబట్టి నువ్వు ఆలోచన చేసి చూడు. ఈ లోకం గ్యారెంటీనా? పరలోకం గ్యారెంటీనా? అగ్నిగుండము గ్యారెంటా? నిత్యాగ్ని గ్యారెంటా? పరలోకము గ్యారెంటా? ఆలోచన చేయి. ముల్లోకాల్లో నువ్వు ఏ లోకంలో ఉండబోతావు శాశ్వత కాలం? ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? అందుకే నేస్తమా ఈ రాత్రి వేళ ప్రభు నీ కొరకు రక్తం కార్చాడు. అవమానించబడ్డాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు, సిలువలో రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడు. యేసై నమ్ముకుంటే నువ్వు ధన్యుడు పోతావు. యేసై నమ్ముకుంటే పరలోక భాగ్యం వస్తుంది. యేసై నమ్ముకుంటే ఆయనతో జీవించే భాగ్యం, యుగ యుగాలు తరతరాలు ఆయనతో జీవిస్తాం. దేవుని రాజ్యములో, దేవుని యొక్క సన్నిధిలో నీవు ఆయనతో కూడా ఉండబోతావు. ఎంత భాగ్యం ఏమండి! దేవునితో ఉండే భాగ్యం నీకు ఎంత ధన్యత. పరలోకంలో బంగారు వీధుల్లో ప్రభు సింహాసనం ఎదుట నువ్వు ఆయనతో ఆరాధికుడుగా ప్రభుని స్తుతిస్తూ తన కుమారుడుగా కుమార్తెగా జీవించడం ఎంత భాగ్యం, ఎంత ధన్యత.
ఆలోచన చేస్తున్నావా? ఈ భాగ్యం ఈ లోకములో